ఎంత పొడువు కట్టాలో గూడా దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకి చేశారండి. దేవుడేమంటున్నాడు? "ఓ నోవా! నీవు దాని చెయ్యవలసిన విధమేమిటి? ఓ ఆ ఓడ 300 మూరల పొడవును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదయ్యుండవలెను." దానికి కిటికీలు ఎలా చేయాలో దేవుడే చెప్పారండి. "ఓ నోవా! ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముంచి ముంకి ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు గదిగా దాని చేయవలెను. నేను సజీవుడనైన దేవుణ్ణి. ఇదిగో ఓ ఓ నోవా! ఇదిగో నేనే జీవ జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీద జలప్రవాహము రప్పించుచున్నాను అని దేవుడే స్పష్టంగా చెప్పారండి. అంటే దేవుని యొక్క ఉగ్రత మనము తరించుకోలేమండి. తలుచుకోవడానికి ఎంత భయంకరమైనదంటే, అటువంటి స్థితిగతులు మనకి రాకుండా మనము చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాల్సిందిగా ఉన్నది. దేవుని నామంకి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు మరి లోకమంతటిని నశింపచేయాలని నోవాహు అట్లు చేసెను. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. అయితే దేవుడేం చేశారంట, నోవాహుకి ఇంతెత్తు, ఇంత వెడల్పు, ఇంత నువ్వు ఎలా ఆక ఆహ్, తలుపులను ఎలా చేయాలి, కిటికీలను ఎలా చేయాలి, మరి అందులోకి ఎవరెవరిని తీసుకురావాలి, వేటిని తీసుకురావాలి, ఇంకా కొంత తీసుకొచ్చాక ఆ తర్వాతకి నేను మనుషులకు శరీరం ఇచ్చిన దేవుణ్ణి నేను, జీవ వాయువుని ఇచ్చిన దేవుణ్ణి నేను, ఈ యొక్క పాపపుతో నింపబడిన ఒక జనాలను మరి చేసినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకోసమే పాపంతో నింపబడిన వారందరిని నేను నశింపచేస్తున్నాను. నాశనం చేస్తున్నాను. ఇక వారు ఉండరు. ఇక ఓ నోవా! నువ్వు, నీ కుటుంబము ఎలా? నోవా కుటుంబంలో ఎంతమందున్నారండి? నోవా ఉన్నారు. నోవా ఒక్క భార్య ఉంది. నోవాకి 3 కుమారులు. ఆ 3 కుమారులకు వివాహమయ్యాక నోవా భార్యకు కోడండ్రులు గూడా